ఈ మా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సొరకాయ వెరైటీ అండి. ఈ మొత్తం అంతా కూడా సొరకాయ వెరైటీ పావు ఎకరం వేసాము. ఈ పావు ఎకరంలో మీకు సుమారు 3 నుంచి 4 రకాల దేశీ వెరైటీస్ వేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది నీటి బోర సొర అండి. అంటే ఓల్డెన్ డేస్లో మనకి నీటి బోర్లు ఉండేవి. అంటే ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ ఎట్లయితే క్యారీ చేస్తున్నామో అట్లాగే ట్రెడిషనల్గా ఓల్డెన్ డేస్లో ఈ సొరకాయలో బాగా ముదిరిన తర్వాత దీన్ని వాటర్కి యూజ్ చేసేవాళ్ళు అనమాట. అది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇట్లా ఉంటుంది. ఈ నీటి బోర సొర అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో దీని షేప్ ఏంటంటే పైన వచ్చేసరికి బాటిల్ షేప్ ఉంటుంది, కింద స్టోరేజ్ షేప్ ఉంటుంది అనమాట. సో ఇది బాగా ఓల్డెస్ట్ ట్రెడిషనల్ వెరైటీ, అంతరించిపోయింది. మ్యాక్సిమం ఎక్కడ కూడా మనకి ఇది అవైలబిలిటీలో లేదు. దీన్ని కూడా మేము భారత్ బీజ్ స్వరాజ్ శివప్రసాద్ గారి ద్వారా ఈ సీడ్ అనేది సేకరించి దీన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. దీని యొక్క గొప్పతనం మీరు చూడాలి అంటే ఇదిగోండి, ఇది నీటి బోర సోడా అండి. సో ఇది చూడడానికి కూడా మనకు బాటిల్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ షేప్లో ఉంటుంది. ఇది ఇంకా గ్రో అవుతుందండి. జస్ట్ మీకు అవేర్నెస్ గురించి అని చెప్పి చేశాను. ఆ సీడ్ గురించి అయితే అక్కడ పెద్ద కాయలు కూడా పెట్టామన్నమాట సీడ్ డెవలప్ చేయడానికి. సో ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి ఇది. ప్లస్ వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ వెరైటీస్లో ఒక వెరైటీ. దీన్ని మేము మార్కెట్కి ఇచ్చిన తర్వాత మాకు వచ్చిన అనుభవం ఏంటి అంటే ఎక్కడ చూడలేదు, కొత్త వెరైటీగా ఉందని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఇది కొత్త వెరైటీ కాదండి, ఓల్డెస్ట్ వెరైటీ, ట్రెడిషనల్ వెరైటీ. అంతరించిపోయిన దాన్ని మళ్ళీ మేము జీవం పోస్తున్నాం.